ది టైసెట్ మ్యాట్రిక్స్ ఫర్ ది గ్రాఫ్ షోన్ బిలో. కింద ఇచ్చినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి టైసెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయమంటున్నాడు. సో ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్లో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే వోల్టేజ్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటితోటే మనకి ఎట్లాంటి యూస్ఫుల్ లేదు, ఎందుకంటే ఈ నెట్వర్క్తోనే మనకి అవసరము. సో దీంట్లో డైరెక్షన్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు, ఓకేనా. ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్స్ నెట్వర్క్లో మనం సేమ్ డైరెక్షన్స్కే మనము టైసెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయాలన్నమాట, ఓకేనా. మన ఓన్ డైరెక్షన్స్ అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్స్ మనం తీసుకోకూడదు. ఈ లూప్లో ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఇచ్చాడు, ఈ లూప్లో ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఇచ్చాడు, ఈ లూప్లో ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ ఆ విధంగా ఇచ్చాడు అనమాట. దీనికే మనము టైసెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయాలి. ఫస్ట్ టైసెట్ మ్యాట్రిక్స్ని డ్రా చేయడానికి మనం ఫస్ట్ నెట్వర్క్ని గ్రాఫ్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఏదైతే మనకి డయాగ్రామ్ ఇచ్చారో సేమ్ అదే డయాగ్రామ్ని నేను ఇక్కడ రీడ్రా చేశాను అనమాట, ఓకేనా. సో ఈ నెట్వర్క్కి నేను గ్రాఫ్ డ్రా చేస్తున్నాను, ఓకేనా. ఇది గ్రాఫ్. ఏంది గ్రాఫ్ డ్రా చేయడానికి కండిషన్స్ అంటే, ఫస్ట్ కండిషన్ వచ్చి ఏవేని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఆ ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా లైన్ సెగ్మెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఏవేని వోల్టేజ్ సోర్సెస్ ఉంటే ఆ వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్ చేసుకోవాలి. ఒకవేళ కరెంట్ సోర్సెస్ ఉంటే ఆ కరెంట్ సోర్సెస్ని ఓపెన్ సర్క్యూట్ చేసుకోవాలి. ఇది కండిషన్. ఈ 3 కండిషన్స్ని మనం గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఫాలో అవ్వాలన్నమాట, ఓకేనా. చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్యాసివ్ ఎలిమెంట్ని మనం లైన్ సెగ్మెంట్గా డ్రా చేస్తాము. ఇది కూడా వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇది కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, జస్ట్ లైక్ ఏ లైన్ సెగ్మెంట్ లాగా అనమాట, ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ రెసిస్టర్ అండ్ వోల్టేజ్ ఉంది, ఈ రెండు కూడా జస్ట్ లైక్ లైన్ సెగ్మెంట్గా కన్వర్ట్ అవుతాయి, ఓకేనా. ఇది కూడా లైన్ సెగ్మెంట్గా కన్వర్ట్ అవుతాయి. ఇంకా ఈ 3 కూడా ప్యాసివ్ ఎలిమెంట్సే కాబట్టి లైన్ సెగ్మెంట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు ఎట్లా డ్రా చేయొచ్చు అంటే, ఇది ఒక లైన్ సెగ్మెంటు, ఇది ఒక లైన్ సెగ్మెంటు, ఇది ఒక లైన్ సెగ్మెంటు, ఇది ఒక లైన్ సెగ్మెంటు, ఇది ఒక లైన్ సెగ్మెంటు. ఈ అన్ని లైన్ సెగ్మెంట్స్ ఇక్కడ ఏం లైన్ సెగ్మెంట్స్ లేవు అంటే ఏ ప్యాసివ్ ఎలిమెంట్స్ కానీ వోల్టేజ్ సోర్సెస్ కానీ లేవు కాబట్టి, అంటే ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ మొత్తం కూడా ఒక పాయింట్ దగ్గర జాయిన్ చేయొచ్చు ఈ మూడింటిని, ఓకేనా. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటిది మొత్తం కూడా ఒక లైన్ సెగ్మెంట్గా డ్రా చేయొచ్చు. అదే నేను ఇక్కడ డ్రా చేశాను, ఓకేనా. అప్పుడు మనకి ఎన్ని నోడ్స్ వచ్చాయి? 1, 2, 3. ఈ 3 కలిపి ఒక దగ్గర జాయింట్ అయితే అదొకటి 4. అంటే 4 నోడ్స్, అంటే ABCD అనేటువంటి 4 నోడ్స్ వచ్చాయి. తర్వాత ఎలిమెంట్స్ ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6 ఎలిమెంట్స్ వచ్చాయి. సో 6 ఎలిమెంట్స్ తోటే 4 నోడ్స్ తోటే మనం గ్రాఫ్ డ్రా చేసామన్నమాట పైన ఇచ్చినటువంటి నెట్వర్క్కి. దేన్ని బేస్ చేసుకొని? అన్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ లైన్ సెగ్మెంట్గా డ్రా చేయాలి. వోల్టేజ్ సోర్సెస్ ఏమన్నా ఉంటే కనుక ఆ వోల్టేజ్ సోర్సెస్ అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ చేయాలి. కరెంట్ సోర్సెస్ ఏమన్నా ఉంటే వాటిని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఈ 3 కండిషన్స్ని బేస్ చేసుకొని మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. ఇదే గ్రాఫ్ని మనం ఓరియంటెడ్ గ్రాఫ్ డ్రా చేస్తాం. ఓరియంటెడ్ గ్రాఫ్ అంటే మీనింగ్ ఏంది? ఓరియంటెడ్ గ్రాఫ్ మీన్స్ డైరెక్షన్స్ అన్నమాట. అంటే ఏదైతే మనం పైన డ్రా చేసామో గ్రాఫ్, ఆ గ్రాఫ్కి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క లైన్ సెగ్మెంట్కి డైరెక్షన్స్ ఇస్తాం. దాన్ని మనం ఓరియంటెడ్ గ్రాఫ్ అంటాం అనమాట, ఓకేనా. సో ఏంది డైరెక్షన్స్ అంటే, ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో ఈ యొక్క డైరెక్షను ఇక్కడి నుంచి ఫ్లో అయ్యి ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట. ఇట్లా ఫ్లో అవుతుందంటే ఇది ఇట్లా పైకి వెళ్తుంది, ఇది ఇట్లా వెళ్తుంది, ఇది ఇట్లా కిందికి వస్తుంది. సేమ్ అదే విధంగా డ్రా చేసాం. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి ఇలా వెళ్ళింది, 4th ఎలిమెంట్ ఇలా, 2nd ఎలిమెంట్ కిందికి, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఎలిమెంట్ ఎలా వస్తుంది? సేమ్ ఇట్లా ఫ్లో అవుతుంది. అంటే దీని యొక్క డైరెక్షన్ ఎట్లా ఉండాలి? పైది ఎట్లా ఫ్లో అవుతుంది? ఇట్లా ఫ్లో అవుతుంది. అంటే ఈ బ్రాంచ్ నుంచి ఇట్లా వస్తుంది. సేమ్ ఆ విధంగా. అంటే
ఒకవేళ కనుక డైరెక్షన్స్ వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మనం ఓన్ డైరెక్షన్స్ తోటి మనం ఓరియంటెడ్ గ్రాఫ్ని డ్రా చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన డైరెక్షన్స్లో. ఓకేనా, అది కూడా ఒక ప్రాపర్ వేని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో అవుతుంది అనుకో, ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా వస్తుంది అనమాట. ఒకవేళ నువ్వు అట్లా తీసుకోలేదు అనుకో, ఇట్లా తీసుకుంటున్నావు అనుకో, అప్పుడు ఇటు నుంచి ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా ఫ్లో అవుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇట్లా అంటే డైరెక్షన్స్ కనుక క్వశ్చన్లో ఇచ్చేస్తే సేమ్ అవే డైరెక్షన్స్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ డైరెక్షన్స్ వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మనం ఓన్ డైరెక్షన్స్ తోటి మనము డ్రా చేయాలి. ఇక్కడ డైరెక్షన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సేమ్ అవే డైరెక్షన్స్కి నేను ఓరియంటెడ్ గ్రాఫ్ డ్రా చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఓరియంటెడ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ ఓరియంటెడ్ గ్రాఫ్లో మనకి ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ABCD 4 నోడ్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ నోడ్స్ n = 4. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 బ్రాంచెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ట్రీస్ అంటే ఏంటి అంటే మనకున్నటువంటి అన్ని బ్రాంచెస్లోకి వెళ్ళి కొన్నిటిని మనం లింక్స్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. లింక్స్ కింద కన్వర్ట్ చేస్తే ఈ పర్టికులర్ గ్రాఫ్ అనేటువంటిది ట్రీగా కన్వర్ట్ అవుతుంది. అవి ఎన్ని ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ వచ్చి n-1 ఉండాలన్నమాట. n-1 అంటే n అంటే మనకు ఆల్రెడీ తెలుసు, నెంబర్ ఆఫ్ నోడ్స్ 4 4 - 1 = 3 ఉండాలన్నమాట. 3 ట్రీ బ్రాంచెస్ ఉండాలి. నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉండాలి అంటే L = B - n - 1 = 6 - 3 = 3. ఓకేనా, ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ వీటిని అట్లాగే గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ లింక్స్ L = బ్రాంచెస్ B - n - 1. బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి మనకి? 6. సో నోట్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో 4 - 1 వచ్చి 3. సో 6 - 3 = 3. అంటే మనం డ్రా చేయబోయేటువంటి ట్రీ ఏదైతే ఉందో ఆ ట్రీలో కంపల్సరీగా 3 లింక్స్ ఉండాలి, 3 బ్రాంచెస్ ఉండాలన్నమాట. నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ వచ్చి 3 ఉండాలి, నెంబర్ ఆఫ్ లింక్స్ వచ్చి 3 ఉండాలి. ఆ విధంగానే మనము ట్రీని డ్రా చేయాలి. కంపల్సరీగా 3 లింక్స్ ఉండాలి, 3 బ్రాంచెస్ ఉండాలి. అలా డ్రా చేసేది మాత్రమే కరెక్ట్ ట్రీ అనమాట. ఓకేనా, ఒక గ్రాఫ్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీస్ డ్రా చేసుకోవచ్చు అంటే వే ఆఫ్ ట్రీ అనేటువంటిది డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా, బట్ కానీ కంపల్సరీగా ఈ 2 కండిషన్స్ మాత్రం ఫాలో అవ్వాలి. అంటే 3 బ్రాంచెస్ 3 లింక్స్ వచ్చేటట్టుగా మనము ట్రీని డ్రా చేయాలన్నమాట. ఓకేనా, అదే ఇక్కడ డ్రా చేస్తాం మనం. ఓకేనా, చూడండి 3 బ్రాంచెస్ వచ్చాయి. 1 2 3. ఈ బ్రాంచెస్ని మనం ట్విగ్స్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా, అంటే ట్రీలో ఉన్నటువంటి బ్రాంచెస్ని మనం ట్విగ్స్ అంటాము, గ్రాఫ్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్ని మనం బ్రాంచెస్ అనే అంటాము. ఓకేనా, సో అంటే ట్రీలో ఉన్నటువంటి ఈ బ్రాంచెస్ని మనం ట్విగ్స్ అని కూడా అంటాము, లేదా బ్రాంచెస్ అని కూడా అంటాము. అది ట్రీకి మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా, గ్రాఫ్కి మాత్రం ట్విగ్స్ అని వర్తించదు. గ్రాఫ్స్కి అన్నిటిని మనము బ్రాంచెస్ అనే అంటాం అనమాట. అంటే అన్ని లైన్ సెగ్మెంట్స్ని బ్రాంచెస్ అనే అంటాం. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి లింక్స్ 3 1 3 6. ఓకేనా, 3 బ్రాంచెస్ 3 లింక్స్ని బేస్ చేసుకుని ట్రీ డ్రా చేయాలి. ట్రీ డ్రా చేయడానికి కండిషన్ ఏంటి అంటే కంపల్సరీగా ప్రతి ఒక్క లూప్ అనేటువంటిది ఓపెన్ సర్క్యూట్లో ఉండాలన్నమాట. అంటే లింక్ ద్వారా దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. అంటే లింక్ ఏదైతే ఇచ్చామో అది నాన్ రిప్రజెంటెడ్ బ్రాంచ్ అనమాట. నాన్ రిప్రజెంటెడ్ బ్రాంచ్ అంటే ఏంది? ఇది మొత్తం ఓపెన్ లూప్లోకి క్రియేట్ అయిపోయినట్టు. ఓకేనా, సో ఇక్కడ బ్రాంచ్ డ్రా చేసామనుకో ఇది లూప్ అయిపోతుంది అనమాట మళ్ళీ. ఓకేనా, సో ఇక్కడ కూడా సేమ్, ఇది ఏదైతే మనం లింక్ని డ్రా చేసామో ఇది ఇక్కడ ఆ లింక్ నాన్ రిప్రజెంటేటివ్ బ్రాంచ్ అనమాట. నాన్ రిప్రజెంటేటివ్ బ్రాంచ్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఓపెన్ లూప్ అయిపోతుంది. ఇక్కడ కూడా నాన్ రిప్రజెంటేటివ్ బ్రాంచ్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఓపెన్ లూప్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం ట్రీని డ్రా చేసాం. డైరెక్షన్స్ సేమ్, నెట్వర్క్లో ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చారో సేమ్ అదే డైరెక్షన్స్ ఇక్కడ ఇచ్చాను నేను. ఫస్ట్ లూప్కి డైరెక్షన్స్ ఈ విధంగా, సెకండ్ లూప్కి డైరెక్షన్స్ ఈ విధంగా, థర్డ్ లూప్కి ఈ విధంగా డైరెక్షన్స్ ఇచ్చారు. ఓకే, దెన్ విల్ గో ఫర్ there are 3 fundamental loops, 1 2 3 loops. So that 3 loops currents I have mentioned here, I1 I2 I3, and corresponding 3 links 1 3 6. So this is one link and 3 is another link
and 6 is another link. Okay, these three are 3 links. Okay, then we will go for based on link we are going to draw the tie sets. Okay, so here based on the loops only we are going to draw the tie sets anamata. So here we have a 3 loops, 1 2 3 3 loops. Okay, so those 3 loops we are going to draw individually. Okay, here, so this is the first loop. Okay, and this is the second loop, and this is the third loop. Okay, so based on one link we are going to draw one loop. Okay, the same link we are not going to take in any other loop. Okay, so that is the major condition. So that loop also having only one link, and remaining how many number of branches also not a problem. Okay, then you remember, so in this particular first loop we have A, B, C 3 nodes, and the flow of current direction, link direction, is in this direction. So based on the link direction we are going to take the values. So it's mean, so the link direction in this direction, in the sense the same direction of any other branch direction, we are going to take that one as a +1. Okay, or otherwise if any case the link direction opposite direction of if any branch, in the sense that one will be going to take as a minus. Okay, so here all are same direction, but fourth one is completely opposite of this sixth link branch. Okay, so you remember here V6 is plus V6, and V5 also in the same direction. Okay, so here it will be going to move in this direction only, but you remember here fourth one is completely opposite of this direction, so that's why fourth one we are going to take -V4. Okay, and the second one here, in this loop the link is flowing in this direction, so all are in the same direction only. So this one is moving in this direction, this direction, this direction, same direction, there is no any opposite direction here. That's why all are on this V1 voltage, and second branch we are taking V2, and fourth branch we are going to take fourth V4. That one is that is equal to 0. This one is second equation, and this in this third loop we have, so based on this link only we are going to draw. So that link is opposite of second one. Okay, but third one is fifth one is same, and we are going to take -V2, and the third one is plus, and the fifth one is plus. This one is third equation. This based on these 3 equations we are going to draw the tie set. Then you have to see here, arranging equation 1 2 3 in a matrix formation we can obtain tie set matrix. So tie set schedule, సో tie set matrix అని అనొచ్చు, లేకపోతే tie set schedule అని అనొచ్చు. సో ఇక్కడ నేను లూప్స్ తీసుకుంటున్నాను, ఇక్కడ బ్రాంచెస్ తీసుకుంటున్నాను. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇక్కడ? మొత్తం 6 బ్రాంచెస్ ఉన్నాయి. లూప్స్ ఎన్ని ఉన్నాయి? 3 లూప్స్ ఉన్నాయి. ఆ 3 లూప్స్ ని ఇక్కడ మెన్షన్ చేశాను. I1 లూప్, I2 లూప్, I3 లూప్. సో దిస్ వన్ ఈజ్ I1 లూప్, దిస్ వన్ ఈజ్ I2 లూప్, దిస్ వన్ ఈజ్ I3 లూప్. సో దోస్ 3 loops I have drawn here, and branches 6 branches I have drawn here. So first loop having only 6, 5 and 4. ఓకే, ఈ వాల్యూస్ మాత్రమే ఫస్ట్ మనం మెన్షన్ చేసుకుంటాం. ఫోర్త్ వన్ వచ్చి మైనస్ ఉంది కాబట్టి -1 తీసుకుంటాం ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి +1 ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి వోల్టేజ్ వాల్యూ +1 తీసుకున్నాము. సిక్స్త్ వన్ వచ్చి ప్లస్ ఉంది కాబట్టి +1 తీసుకున్నాం. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఇంకేం లేవు కాబట్టి ఇందులో 1 2 3 బ్రాంచెస్, అంటే 2 బ్రాంచెస్ 1 లింక్ మాత్రమే, 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 3 రాసిన తర్వాత రిమైనింగ్ అన్ని కూడా 0 తీసుకుంటాం అనమాట. దెన్ నెక్స్ట్ వీ విల్ గో ఫర్ సెకండ్ లూప్. ఇందులో ఏమున్నాయి? అన్నీ కూడా 1 2 4 ఇవి 3 కూడా ప్లస్ఏ ఉన్నాయి కాబట్టి 3ని ప్లస్ఏ రాసుకున్నాం. 1 2 4 రిమైనింగ్ అన్ని కూడా 0లు. నెక్స్ట్ థర్డ్ లూప్లో ఏమేమి ఉన్నాయి? 2 3 5
సెకండ్ వన్ ఏదైతే ఉందో అది మైనస్ ఉంది, సెకండ్ వన్ మైనస్ కాబట్టి -1, అండ్ థర్డ్ వన్ వచ్చి ప్లస్ కాబట్టి +1, అండ్ ఫిఫ్త్ కాబట్టి ఫిఫ్త్ వచ్చి +1. ఓకేనా, రిమైనింగ్ అన్ని జీరోలు. ఓకేనా, ఏదైతే మనకి బ్రాంచ్ ప్రజెంట్ అయ్యిందో ఆ లూప్లో వాటిని మాత్రం మనము వాల్యూస్ కింద తీసుకుంటాము. దాంట్లో కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నదాన్ని మనం -1 గాను, సేమ్ డైరెక్షన్లో అంటే లింక్కి సేమ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని +1 గాను తీసుకుంటాము. వాటిని మాత్రం మెన్షన్ చేసి రిమైనింగ్ వాల్యూస్ మనము ఇక్కడ 0 వాల్యూస్ కింద డ్రా చేస్తాం. దిస్ ఈస్ ద ఫైనల్ టైసెట్ మ్యాట్రిక్స్.